గ్రామంపై చరిత్రలోనే అత్యంత భయంకరమైన వరద వచ్చింది. ఆ వరద పర్వతాల అడ్డంకులను క్షణాల్లో విరగ్గొట్టి గ్రామాన్ని, పొలాలను ముంచెత్తింది. కిందవైపు నివసించే ఝాంగ్ గోలావ్కు ఏదో అనర్థం జరగబోతుందని వెంటనే అర్థమైంది. అతను వెంటనే పిల్లలతో తమ తల్లిదండ్రులకు సమాచారమిచ్చి త్వరగా సామాన్లు సర్దుకోమని చెప్పాడు. తద్వారా అందరూ కొండ శిఖరం వైపు వెళ్లి వరద నుండి తప్పించుకోవచ్చని సూచించాడు. కానీ గ్రామస్తులు ఎంతో కష్టపడి పర్వతం దగ్గరికి చేరుకునే సమయానికి దుర్మార్గుడైన జమీందారు అక్కడున్న ఏకైక ఊయల వంతెనను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ముందుగా తన బంగారం, వెండి మరియు ధనదౌలత్ మొత్తాన్ని వంతెన దాటించాలని తన సైనికులను ఆదేశించాడు. గ్రామస్తులు కూడా అటువైపు రావడం చూసి అతను క్రూరంగా వారిని బలవంతంగా తరిమికొట్టడం మొదలుపెట్టాడు. చివరికి వంతెనను కాపలా కాయడానికి సైనికులను కూడా మోహరించాడు. ఈలోపు వరద మెరుపు వేగంతో పర్వతాలను, రాళ్లను విరగొడుతూ గ్రామం వైపు దూసుకొస్తుంది. జమీందారు మనుషులు ఎలాగోలా ఆస్తిని దాటించిన తర్వాత ఝాంగ్ గోలావ్ గ్రామస్తులను త్వరగా వంతెన దాటమని చెప్పాడు. అప్పుడే ఆ పాతబడిన వంతెన ఝర్ ఝర్ అంటూ విరగడం మొదలైంది. వంతెనపై నిలబడిన పిల్లలు భయంతో వణికిపోయారు మరియు వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఇది చూసి ఝాంగ్ గోలావ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీటిలోకి దూకాడు. అతను తన శరీరంతో వంతెనకు ఆధారాన్నిచ్చాడు. తద్వారా పిల్లలు అతని పైనుండి సురక్షితంగా అవతలికి వెళ్లగలిగారు. ఈ దృశ్యాన్ని ఎవరు చూసినా వారి ఆపదలు తొలగిపోతాయని మరియు జీవితాంతం వారికి అదృష్టం కలుగుతుందని చెప్పబడుతోంది. ఝాంగ్ గోలావ్ మరియు మరికొందరు గ్రామస్తులు కలిసి ఒక జీవ వంతెనను నిర్మించారు. దీనివల్ల ఇంకా చాలా మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఆ జమీందారు సహాయం చేయకపోగా వారిని చూసి ఎగతాళి చేశాడు. అప్పుడే వరద ఒక రాక్షసుడిలా విరుచుకుపడింది. పూర్తిగా అలసిపోయిన ఝాంగ్ గోలావ్ ఇక భరించలేక వరదలో కొట్టుకుపోయాడు. వంతెన దాటలేకపోయిన మరికొందరు గ్రామస్తులు కూడా నీటిలో మునిగిపోయారు. భయంకరమైన వరద నదులను మరియు ఆనకట్టలను కూడా విరగొట్టింది. వేల ఎకరాల పొలాలు నాశనమయ్యాయి మరియు ప్రజల ఇళ్లు మట్టిలో కలిసిపోయాయి. గ్రామస్తులు తమ ఆత్మీయులు వరదలో కొట్టుకుపోతుంటే చూస్తూ ఉండిపోయారు. ఏమీ చేయలేకపోయారు. వారి దుఃఖం కన్నీళ్లుగా మారింది. అప్పుడే అకస్మాత్తుగా నీటి ఉపరితలంపై ఒక ప్రకాశవంతమైన వెలుగు మెరిసింది. 10 మీటర్ల పొడవున్న ఒక దివ్య ప్రాణి నీటి నుండి పైకి వచ్చింది మరియు మునిగిపోతున్న చాలా మంది గ్రామస్తులను కాపాడింది. అది డ్రాగన్ ఆరో పుత్రుడైన బీషి. అతను అందరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ప్రజలు ఇంకా కోలుకోకముందే ఆకాశంలో ఒక భారీ కమలం ప్రత్యక్షమైంది. ఆ కమలం వికసించగానే అందులో నుండి ఒక పరమసుందరమైన దేవి బయటకు వచ్చింది. ఆమె హేషియంగు. గ్రామస్తుల వేదనను గ్రహించి వారిని కాపాడటానికి ఆమె వచ్చింది. ఆమె వరదలో కమల బీజాలను చల్లింది మరియు క్షణాల్లో నీటిపై అసంఖ్యాకమైన కమలాలు వికసించాయి. ఉగ్రమైన వరద శాంతించింది. మురికి నీరు స్వచ్ఛంగా మారింది మరియు నాశనమైన పొలాల్లో మళ్లీ పచ్చదనం తిరిగి వచ్చింది. ఝాంగ్ గోలావ్ను కాపాడమని గ్రామస్తులు వేడుకున్నారు. హేషియంగు మంత్రాలతో అతన్ని బయటకు తీసింది. కానీ అతను ప్రాణం లేకుండా ఉన్నాడు. అందరూ ఏడ్చారు. అప్పుడు హేషియంగు ఒక దివ్య అమృతాన్ని అతని నోట్లో వేసింది. దానితో ఝాంగ్ గోలావ్ మళ్లీ జీవించాడు. కళ్ళు తెరచగానే అతని మొదటి ప్రశ్న, అందరూ సురక్షితంగా ఉన్నారా అని అడిగాడు. అందరూ క్షేమంగా ఉన్నారని తెలిసి అతను ఊపిరి పీల్చుకున్నాడు. అతను హేషియంగుకు కృతజ్ఞతలు చెబుతుండగా అసలైన ఉపకారం చేసింది మరెవరో అని చెప్పింది. అందరూ బంగారు కాంతితో మెరుస్తున్న బీషీకి కృతజ్ఞతలు తెలిపారు. అప్పుడే బీషీ తన రూపాన్ని మార్చుకుని ఒక చిన్న అబ్బాయిగా మారాడు. అప్పుడే అందరికీ అర్థమైంది, అతనే ఆ అబ్బాయి ఎవరైతే తరచు గ్రామంలో ఆడుకోవడానికి వచ్చేవారో. అతను డ్రాగన్ రాజకుమారుడు. భూమిపైకి రాగానే ముక్కు కారడం వల్ల సంకోచించడం మొదలుపెట్టాడు. అతనే అందరినీ వరద నుండి కాపాడాడు. చివరికి హేషియంగు తన మత్స్య డ్రమ్ను ఒక దివ్య ఆయుధంగా మార్చి ఝాంగ్ గోలావ్కు అందించింది. నిరంతర పుణ్యం మరియు కరుణ వల్ల ఝాంగ్ గోలావ్ అమరసిద్ధి పొంది అష్టామరుల్లో